అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పసుపు పంటలో కలుపు యాజమాన్యం, ప్రస్తుత వాతావరణంలో వరి, మొక్కజొన్న, సోయా పంటలను ఆశించిన చీడపీడలు నివారణ, అంజూరా సాగులో అధిక దిగుబడికి మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో గత 10 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. మే మాసం చివర్లో కురిసిన వర్షాలకు కొంతమంది రైతులు పంటలు విత్తుకున్నా చాలామంది రైతులు ఇప్పుడు పడుతున్న వర్షాలకు విత్తుకుంటూ ఉన్నారు. ముందుగా విత్తుకున్న పైరు పెరుగుదల దశలో ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో పంటల్లో కొన్ని రకాల చీడపీడలు కనిపిస్తున్నాయి. నారుమడి దశలో ఉన్న వరిలో తాటాకు తెగులు, మొగిపురుగు, సోయా చిక్కుడులో కాండపు ఈగ, మొక్కజొన్నలో కాండం తొలుచు పురుగు ఆశించినట్లు తెలుస్తోంది. ఈ పురుగుల నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో సూచిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వై స్వాతి. ప్రస్తుతము వరి, మొక్కజొన్న, సోయా చిక్కుడు వేయడం జరిగింది. వరి అనేది నారుమడి వేసిన దశలో ఉంది. అయితే ఈ దశలో ప్రస్తుతం మబ్బు పట్టిన వాతావరణం ఉండడం వలన అక్కడక్కడ తాటాకు తెగులు గమనించడం జరిగింది. ఈ తెగుల నివారణకి మనకి తెలిసిన మందైన ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని నారుమడిలో పిచికారీ చేసుకుంటే పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా వరిని నాటుకునే ముందు మనకి వరిలో నారుమడిలోనే కాండం తొలుచు పురుగు, తర్వాత ఉల్లికోడు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నారుమడిలో మనము నారు పీకే 7 రోజుల ముందు కార్బోఫ్యురాన్ 3G గుళికలను ఎకరానికి సరిపోయే మడికి 800 గ్రాముల చొప్పున చల్లుకొని అందులోనే నీళ్ళు ఇంకేటట్లు చేసుకున్నట్లయితే కాండం తొలుచు పురుగు ఉధృతి తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఉల్లికోడు ఉధృతి కూడా తగ్గుతుంది. తర్వాత నాటుకునే ముందు నారు కట్టలను ముదిరిన నారు అయితే నారు కొనలు తుంచుకొని నాటుకోవాలి. ఎందుకంటే కాండం తొలుచు పురుగు, తల్లి పురుగు అనేది ఆకు కొనల మీద గుడ్లు పెడుతుంది. కావున ఆకు కొనలను తుంచుకొని నాటినట్లయితే గుడ్లు తొలగించినట్లు అవుతుంది. అదేవిధంగా నారు కట్టలను క్లోరిపైరిఫాస్ అనే మందును నీటి కలుపుకొని నారు కట్టలను 12 గంటల వరకు నానబెట్టుకొని తర్వాత నాటుకున్నట్లయితే ఈ పురుగుల ఉధృతి ముందుగా అంటే 20 రోజుల వరకు కూడా రాకుండా జాగ్రత్త పడవచ్చు. తర్వాత మనకి సోయా చిక్కుడు విత్తుకొని 20 నుంచి 25 రోజుల దశలో ఉన్న సోయా చిక్కుడు పంటల్లో కాండం తొలుచు పురుగు, తర్వాత కాండం తొలుచు ఈగ అనేది రావడం జరుగుతుంది. కాండం తొలుచు ఈగ ఆశించినట్లయితే మొక్క యొక్క శాఖీయ భాగము ఎండిపోవడం జరుగుతుంది. మొక్క మొదల నుంచి లోపలికి పురుగు గుడ్లు పెట్టడం వలన లోపల తన యొక్క పిల్ల పురుగు అనేది తినివేయడం వలన కణజాలం అంతా నల్లగా మారిపోయి మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా కాండం తొలుచు పురుగు ఆశించినట్లయితే శాఖీయ భాగాలు అనేటివి ఎండిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ పురుగు ఉధృతిని గమనించినప్పుడు క్లోరాంట్రా నిలిప్రోల్ అనే మందు దొరుకుతుంది. అది 0.3 మిల్లీలీటర్ల చొప్పున లీటర్
లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి. అదేవిధంగా థయామిథాక్సామ్ ప్లస్ లాంబ్డాసైలోత్రిన్ అనే మందు 0.4 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనకి కాండం తొలుచు ఈగ, తర్వాత కాండం తొలుచు పురుగు ఉధృతి అనేది తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న విత్తుకోవడం కూడా జరిగింది. అయితే మొక్కజొన్న విత్తిన 20 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, తర్వాత కత్తెర పురుగు రావడం జరుగుతుంది. ఈ పురుగుల నివారణకి మనకి క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 మిల్లీలీటర్ల చొప్పున, తర్వాత ఇమామెక్టిన్ బెంజోయేట్ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మొక్క సుడులలో కార్బోఫిరాన్ 3 cg గుళికలను 3 నుంచి 4 కిలోల చొప్పున మొక్క సుడులలో వేసుకున్నట్లయితే ముందస్తుగా ఈ పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. పచ్చ బంగారంగా మనం పిలుచుకునే పసుపును ఇరు తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాగు చేస్తున్నారు. మే నెలాఖరు నుంచి జూలై 15 వరకు రైతులు పసుపును నాటుకుంటారు. పసుపు పంటకు ఇతర పంటల మాదిరే కలుపు సమస్య ఉంటుంది. ముఖ్యంగా పసుపు మొలకెత్తక ముందే కలుపు మొక్కలు మొలిచి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేసి కలుపును నివారించాలో రైతులకు పాలుపోదు. పసుపులో వివిధ రకాల కలుపు మందుల వాడకం గురించి ఇవాల్టి అన్నదాతలో హైదరాబాద్లోని విశ్రాంత కలుపు నిపుణులు డాక్టర్ అట్లూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు నుంచి తెలుసుకుందాం. పసుపు మనకున్న వాణిజ్య పంటల్లోనూ మనకు సుగంధ పంటల కింద కూడా వస్తుంది. పసుపు అనేది కూడా చాలా ముఖ్యమైనది. తెలంగాణ ప్రత్యేకించి మనకు నిజామాబాద్ ఏరియాలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో నాటు వేయటం కూడా జరిగింది. ఈ పసుపు కూడా చూసుకుంటే దీర్ఘకాలిక పంట, దాదాపు 6 నుంచి 7 నెలలు పండుతుంది. ఇందులో కూడా కలుపు మనకి 2-3 దశల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా గడ్డి జాతి మొక్కలు, తుంగ, వెడల్పాటాకు మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఈ పసుపు మనకి కలుపు మూలాన జరిగేటువంటి నష్టం 50 నుంచి 60% వరకు ఉంటుంది. అయితే కలుపు తీయవలసినటువంటి కీలక సమయం 60 నుంచి 80 రోజుల పంట వెరైటీని బట్టి కూడా మారుతూ ఉంటుంది అన్నమాట. మనం ఇక్కడ ఏంటంటే ఈ పసుపు కొమ్ము అనేది మొలకెత్తడానికి దాదాపుగా 15 నుంచి 20 రోజులు పడుతుంది. కలుపు మాత్రం మొలకెత్తి పసుపుని సరిగ్గా మొలవనీయకుండా చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ పసుపులో కలుపు రాకుండా చేయడానికి ఏంటంటే మంచి మందు ఏంటంటే అన్నిటికన్నా ఆక్సిఫ్లోరోఫెన్ అనే మందు ఎకరానికి 300 మిల్లీలీటర్ల మందు కనుక పసుపు కొమ్ములు విత్తిన వెంటనే పిచికారీ చేసుకుంటే చాలా వరకు కూడా మనకి కలుపు రాకుండా ఉంటుంది. చాలామంది నిజామాబాద్ ఆ ప్రాంత రైతు సోదరులు ఏంటంటే కొంతమంది ఎట్రజిన్ వాడుతున్నారు. ఎట్రజిన్ వాడినప్పుడు కొంచెం ఇంజురీ వస్తుంది, దాని రెసిడ్యూస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దానికన్నా కూడా పెండిమిథిలిన్ అనే మందు ఎకరానికి 1.5 లీటర్లు వాడుకుంటే మంచిది. ఒకటి ఏంటంటే పెండిమిథిలిన్ వాడుకోండి, లేకపోతే పసుపు కొమ్ములు విత్తిన వెంటనే మనకి కనుక ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటి, ఈ ఆక్సిఫ్లోరోఫెన్ అనే మందు మనకి పసుపు కొమ్ము నాటిన వెంటనే వాడుకోవచ్చు, వారం 10 రోజుల తర్వాత కూడా వాడుకోవచ్చు. కారణం ఏంటంటే మనం పసుపు కొమ్ము మొలకెత్తడానికి 20 రోజులు పడుతుంది, కలుపు 5వ రోజున 6వ రోజు కల్లా వచ్చేస్తుంది. కాబట్టి ఆ టైంలో కూడా ఈ ఆక్సిఫ్లోరోఫెన్ అనే మందు గోల్ అనేది 300 ml కనుక పిచికారీ చేసుకుంటే మొలిచిన కలుపుని చంపుతుంది, మొలవబోయే కలుపుని కూడా చంపుతుంది. కాబట్టి రైతు సోదరులు ఇది గమనించవలసింది. ఇక ఆ తర్వాత మనం పసుపులో మనకి వరుసల మధ్యన కొంచెం ఎడం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి సాధ్యం అంతర్కృషి చేసుకోవటం, అటు గొప్పు తవ్వటం అంటారు, లేకపోతే మట్టి వెళ్ళగడటం, ఈ 2 పనులు చేసుకుంటే చాలా వరకు కూడా జరుగుతుంది. అయితే ఈ పసుపులో వచ్చేటువంటి గడ్డి జాతి మొక్కలు నిర్మూలించడానికి మాత్రం మనకు కేవలం వాటిని కంట్రోల్ చేయడానికి మాత్రమే మందులు ఉన్నాయి. ఒకటి ఈ క్వైజలాఫ్ ఎథైల్ కానీ 400 ml, అట్లాగే ప్రపాక్వైజాఫ్ 250 ml. పసుపుకి ఇబ్బంది లేకుండా పసుపులో వచ్చేటువంటి వెడల్పాటాకు మొక్కలు నిర్మూలించడానికి ప్రస్తుతం కలుపు మందులు లేవు. ఇక చెరుకు పంటలో కలుపు యాజమాన్యం గురించి రేపటి అన్నదాతలో తెలుసుకుందాం. పండ్లలో అంజీర్ ఒకటి. ఎండు ఫలంగాను తాజా ఫలంగాను దీన్ని స్వీకరిస్తూ ఉంటారు. అంజూరాలో రక్తవృద్ధికి కావలసిన ఇనుము సమృద్ధిగా ఉంటుంది. రక్తహీనత ఉన్నవారికి అంజూరా దివ్యమైన ఫలంగా చెబుతారు. దాదాపు అన్ని రకాల నేలల్లోనూ సాగు చేసుకోదగ్గ ఈ పంట సాగు విస్తీర్ణం, వినియోగం ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పెరిగింది. అయితే మార్కెట్ పరిమితికి తగ్గట్లుగా పొలంలో కొద్దిపాటి విస్తీర్ణంలో వేసుకొని సాగు చేసుకుంటే రైతుకు రిస్క్ తగ్గి నమ్మకమైన రాబడి వస్తుంది. నాటిన 6 నెలల నుంచే అంజూరా నుంచి ఫలసాయం మొదలై
నిరంతరాయంగా కాపు కాస్తుంది. తాజా ఫలంగా అమ్ముకోలేనప్పుడు ఎండబెట్టి ఎండు ఫలాలను మార్కెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. జూన్ నుంచి డిసెంబర్ వరకు అంజూరా మొక్కలు నాటుకోవడానికి అనువైన సమయం. కొత్తగా అంజూరా సాగు చేసే రైతులు సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో ఈరోజు అన్నదాతలో చూద్దాం. అంజూర ఉష్ణమండలపు పంట. వాతావరణ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల నుంచి 20 డిగ్రీల సెల్సియస్, పొడి వాతావరణం ఉండి కొద్దిపాటి వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో ఈ పంట బాగా పెరుగుతుంది. కాయలు పక్వానికి వచ్చే సమయంలో వర్షాలు ఎక్కువగా ఉంటే కుంకుమ తెగులు ఆశిస్తుంది. అదేవిధంగా కాయలు పగిలి నాణ్యత తగ్గే ఆస్కారం ఉంటుంది. అంజూరాను తేలికపాటి ఇసుక నేలల నుంచి బరువైన బంక నేలల వరకు అన్ని రకాల నేలల్లో పెంచుకోవచ్చు. బాగా లోతైన నేలలు, మురుగునీటి సౌకర్యం ఉన్నట్లయితే ఆమ్ల భూములు కూడా అనుకూలం. ఉదజని సూచిక 6 నుంచి 6.5 మధ్య ఉండాలి. అంజూరాలో అంతర్జాతీయ స్థాయిలో సెలెస్టీ, బ్రన్స్విక్, బ్రౌన్ టర్కీ మార్సిలిస్, ఆర్డియాట్రిక్ జెనోవా, పర్పుల్ జెనోవా అనే రకాలు ఉన్నప్పటికీ మహారాష్ట్రలోని పూణె అనే రకం దక్షిణ భారతదేశమంతటా బాగా ప్రాచుర్యం పొందింది. బ్రౌన్ టర్కీ, దయానా, దిన్కర్ మరియు బళ్ళారి రకాలు కూడా సాగులో ఉన్నాయి. మన ప్రాంతంలో అధికంగా పండించే పూణే రకం అంజూరా కాయలు గంట ఆకారం కలిగి మధ్యస్థ సైజులో ఉంటాయి. ఒక్కో కాయ 42 గ్రాముల వరకు బరువు ఉంటుంది. ఈ కాయలు పలుచని తోలుతో లేత ఊదారంగు కలిగి ఉండి గుజ్జు ఎర్రగా ఉంటుంది. కాయలు మంచి సువాసన కలిగి ఉంటాయి. అంజూరాను కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. బాగా ముదిరి 2-3 సంవత్సరాల వయసు కలిగిన కొమ్మల్ని ఎంచుకుని అందులో 1.5 సెంటీమీటర్ల మందం, 20 నుంచి 30 సెంటీమీటర్ల పొడవు కలిగిన కొమ్మలను నారుమడి పెంపకానికి వాడుకోవాలి. వీటిని కత్తిరించిన 24 గంటలలోపు నారుమడిలో నాటుకోవాలి. నాటే ముందు కొమ్మ పైభాగానికి బ్లైటాక్స్ మందును పూసుకోవాలి. క్రింది భాగాన్ని వేర్లు త్వరగా వచ్చే హార్మోన్ల ద్రావణంలో ముంచి నాటితే నారుమడిలో ఎక్కువ వేర్లు వచ్చి త్వరగా నిలదొక్కుంటుంది. నారుమడిలో బాగా పెరిగిన 12 నుంచి 15 నెలల వయసు కలిగిన నారు మొక్కలను ప్రధాన పొలంలో నాటడానికి వాడుకోవాలి. ప్రధాన పొలాన్ని బాగా దున్నుకోవాలి. పొలాన్ని తయారు చేసుకున్న తరువాత వరుసల మధ్య 10 అడుగులు, మొక్కల మధ్య 8 అడుగుల ఎడంతో నాటుకోవాలి. ఎకరాకు దాదాపు 500 మొక్కలు పడతాయి. 1.5 అడుగు పొడవు, వెడల్పు, లోతు గల గుంతలలో మొక్కల్ని నాటుకోవాలి. గుంత నుంచి తీసిన మట్టికి 1/2 కిలో సూపర్ ఫాస్ఫేట్, 3 గంపల పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్, 100 గ్రాముల ఫాలిడాల్ పొడి మందును కలిపి గుంతను నింపాలి. గుంత మధ్యలో అంటుమొక్కను నాటుకుని కర్రతో ఊతం కల్పించి నీటి తడిని అందించాలి. అంజూరాలో కత్తిరింపులు ప్రధానమైనవి. మొక్కలు చిన్నవిగా ఉన్నప్పుడు మొక్కలో 3వ భాగానికి కత్తిరించి దాని నుంచి 3-4 బలమైన కొమ్మల్ని పెరగనివ్వాలి. ప్రక్క కొమ్మలన్నీ సమాన దూరంలో ఉండేలా చూడాలి. ఇవి 6 నుంచి 8 సెంటీమీటర్ల మందం పెరిగాక వీటి నుంచి వచ్చే ద్వితీయ కొమ్మలపై పూత, కాయ వస్తాయి. 2వ సంవత్సరంలో ప్రధాన శాఖ నుంచి వచ్చిన ద్వితీయ శాఖల అర్ధభాగాన్ని తీసివేసి వాటి నుంచి కొమ్మలు వచ్చేలా చూడాలి. కాండంపై వచ్చిన తృతీయ కొమ్మలకు 6 లేదా 9 కణుపులు ఉంచి మిగిలిన భాగాన్ని కత్తిరించాలి. మొక్క ఒక్కింటికి సంవత్సరానికి 2 సార్లు పండ్లు కాయని సమయంలో కొమ్మలు కత్తిరించటానికి ముందు 30 నుంచి 40 కిలోల పశువుల ఎరువు వేయాలి. ప్రతి సంవత్సరం సెప్టెంబరు మొదటి వారంలో తేలికపాటి కత్తిరింపులు చేయాలి. కత్తిరింపుల వల్ల చెట్టు పెరుగుదలను అదుపులో ఉంచటమే కాకుండా పండు నాణ్యత పెరుగుతుంది. అంజూరా నీటి ఎద్దడిని తట్టుకోలేదు. నీటి ఎద్దడికి లోనైతే దిగుబడులు తగ్గుతాయి. తేలిక నేలల్లో వేసవిలో 3 రోజుల వ్యవధిలో నీటిని ఇవ్వాలి. డ్రిప్ పద్ధతిలో నీటిని అందించటం వల్ల నీటితో పాటు పోషకాలను అందించవచ్చు. పోషకాలను సమతుల్యంగా అందించటం వల్ల నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కలిపి అందించటం వల్ల మొక్కలు సూక్ష్మధాతు లోపాలు అరికట్టబడి కాయ నాణ్యత పెరుగుతుంది. మొదటి సంవత్సరంలో వర్మీ కంపోస్టు 2 కిలోలు లేదా పశువుల ఎరువు 5 కిలోల చొప్పున వేసుకోవాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం
2 కిలోలు పెంచుకుంటూ 5వ సంవత్సరం వరకు వేసుకోవాలి. సేంద్రియ ఎరువులతో పాటు రసాయన ఎరువులు మొదటి సంవత్సరం ఒక్కో మొక్కకు 100 గ్రాముల యూరియా, 200 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 100 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. 2వ సంవత్సరం ఒక్కో మొక్కకు 200 గ్రాముల యూరియా, 400 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 200 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. 3వ సంవత్సరం ఒక్కో మొక్కకు 300 గ్రాముల యూరియా, 600 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్, 300 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్. ఆ పైన ఒక్కో మొక్కకు 500 గ్రాముల యూరియా, 1 కిలో సూపర్ ఫాస్ఫేట్, 500 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందించాలి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఈ ఎరువులను 3 సమభాగాలుగా చేసి ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఒకసారి, జూన్, జూలైలో మరొకసారి, అక్టోబర్, నవంబర్ మాసాల్లో కత్తిరింపుల తర్వాత 3వసారి వేసుకోవాలి. వర్షాధార ప్రాంతాల్లో ఎరువుల మోతాదు కొద్దిగా తగ్గించి తొలకరిలో ఒకసారి, అక్టోబర్, నవంబర్ మాసాల్లో కత్తిరింపుల తర్వాత వేసుకోవాలి. అంజూరా నాటిన 7-8 నెలల నుంచే పూత కాసి కాయలు కాస్తాయి. ప్రతి ఆకు దగ్గర ఒక్కో కాయ కాస్తుంది. నాటిన 3వ సంవత్సరం నుంచి దిగుబడులు పెరుగుతాయి. ఒక్కో చెట్టు నుంచి 150 నుంచి 200 పండ్ల దిగుబడి వస్తుంది. అంజూరా కాయలన్నీ ఒకేసారి కాకుండా మార్చి, ఏప్రిల్ నుంచి జూన్, జూలై వరకు ప్రతిరోజు పక్వానికి వచ్చిన కాయల్ని కోసి మార్కెట్కు పంపాలి. కాయలు ఆకుపచ్చ నుంచి లేత ఊదా రంగుకు లేదా ఎరుపుగా మారటం, కాయ మెత్తగా మారటం, కాయ చివరి రంధ్రం తెరుచుకుని లేత గులాబీ రంగుకు మారటం వంటి లక్షణాలు కాయ పక్వానికి వచ్చినట్లు గుర్తించవచ్చు. దీనిని బట్టి కాయలు కోత కోయాలి. దగ్గరి మార్కెట్కైతే బాగా పక్వానికి వచ్చాక, దూరపు ప్రాంతాలకైతే కొద్దిగా గట్టి కాయలను కోసి అమ్మకం చేసుకుంటే సాగు లాభసాటిగా ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రధాన కాలువ నుంచి కొత్తగా నిర్మించిన రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా సాగర్ కాలువకు గోదావరి జలాలను మళ్లించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి జలాల రాకతో సత్తుపల్లి, వైరా, మధిర నియోజకవర్గాలకు సాగునీటి సమస్య తీరనుంది. జిల్లాలో ప్రధానమైన వైరా జలాశయంకు కూడా ఈ నీళ్లు మళ్లించడంతో ఆ పరిధిలోని ఆయకట్టుకు 2 పంటలకు నీళ్లందే అవకాశం ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నాగార్జున సాగర్ నీళ్ళు రావడానికి ఇంకా ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో తుమ్మల నాగేశ్వరరావు గారు చొరవ తీసుకొని నీళ్లు వదిలి రైతాంగానికి ఎంతో మేలు చేస్తున్నారు. దీనివల్ల వైరా కింద నాగార్జున సాగర్ ఆయకట్టులో రైతులకి చాలా మేలు చేకూరుతుంది. ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల్లో నారులు పోసి నెల దాటిపోయినా నాట్లు వేయలేని పరిస్థితిలో ఉన్నాం. దీనివల్ల మాకు చాలా మంచి జరుగుతుంది. రైతులందరి తరపున ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మేము నార్లు పోసుకొని ఇక నాట్లు వేసే టైంలో చెర్లు నీళ్లు అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడికి నీళ్లు వస్తాయని గోదావరి నీళ్లు చూడటానికి వచ్చాం. ఆ నీళ్లు కావాల్సి మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గోదావరి నీళ్లు ఇట్లా రాకపోతే మేము నాట్లు వేసే పరిస్థితి ఉండదు. ఈ తుమ్మల కృషి వల్ల ఈ గోదావరి నీళ్లు వస్తేనే మాకు చాలా సంతోషంగా ఉంది. గోదావరి నీళ్ళు రాకముందు మాకు వేసవికి అది కూడా నాగార్జున సాగర్ ఎప్పుడు నిండిద్దా అని దానికి వెళ్ళి చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఒక్క పంటకే నీళ్ళు వచ్చాయి. ఈ రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా మాకు జోన్లో కూడా ఈ ఫస్ట్ ఖరీఫ్కి కూడా నీళ్ళు వస్తున్నాయి. గవర్నమెంట్ ముందు చూపుతో ఈ నీళ్ళు గోదావరి నీళ్ళు తీసుకురావడం మాకు చాలా సంతోషంగా ఉంది. సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ పనులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వరకు పూర్తయ్యాయి. ఆ తర్వాత అటవీశాఖ అనుమతులు, గుట్టల్లో సొరంగం పనులు జాప్యం కావడంతో కాలువ తవ్విన వరకు నిరుపయోగంగా మారింది. దుమ్ముగూడెం, పూసుగూడెం, కమలాపురం వద్ద పంప్ హౌజులు కూడా పూర్తవడంతో ప్రస్తుత ప్రభుత్వం కొత్త ఆలోచన చేసింది. జూలూరుపాడు మండలంలో పూర్తయిన కాలువ వరకు నీటిని సరఫరా చేసి అక్కడి నుంచి ఎన్ఎస్పి కాలువకు అనుసంధానం చేసే ప్రయత్నం చేసింది. సాగర్లోకి నీళ్లు చేర్చడంతో పాటు వైరా జలాశయంకు కూడా నీటిని మళ్లించే విధంగా రూపకల్పన చేశారు. ఈ ఆలోచనను జిల్లా మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే అనుమతి ఇవ్వడంతో పాటు 100 కోట్ల నిధులు కేటాయించారు. ప్రధాన కాలువ నుంచి 8.8 కిలోమీటర్ల కాలువ తవ్వకం, లైనింగ్ పనులు ఏడాదిలోనే పూర్తి చేసి గోదావరి జలాలు కృష్ణమ్మ ఒడికి చేర్చారు. గతంలో కల్లూరు నీటి సంఘం ప్రెసిడెంట్గా చేశాను.
ఆ టైంలో నీళ్లు రాత్రి పగులు దిగినా కూడా పొలాలు పట్టకపోయేది. ఈ కష్టాలన్నీ ఆనాడే మేము తుమ్మల గారికి చెప్పుకున్నాం. దాన్ని వారు గుర్తుపెట్టుకొని ఈ సీతారామాన్ని సాధించి సీతారామ ప్రాజెక్టు నుంచి ఈ లింక్ కెనాల్ ఒక 40 రోజుల్లో ఒక 100 కోట్ల రూపాయలతోటే 8 కిలోమీటర్లన్నర కాలువను తవ్వి 4 నెలల్లో పూర్తి చేసి మా మండలం తల్లాడు మండలం వచ్చేసరికి ఈ రాజీవ్ లింక్ కెనాల్కి మొట్టమొదట మా మండల ప్రజలకి చాలా మేలు జరుగుతుంది. సీతారామ ప్రాజెక్టు నుంచి వచ్చినటువంటి గోదావరి జలాల్ని రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్లో అనుసంధానమైనటువంటి ఈ శుభ సందర్భంలో ఈ నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఉన్న రైతులందరూ ఈరోజు హర్షం వెలిబుచ్చడానికి ఇంత భగీరథ ప్రయత్నం చేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ తల్లాడ మండల రైతాంగం అంతా ఇక్కడికి వచ్చి వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రాల్లో ఎక్కడా కృష్ణా గోదావరి నదుల అనుసంధానం జరగలేదు ఇంతవరకు. నాగార్జున సాగర్ గతంలో 2-3 సంవత్సరాలు కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి, ఆయకట్టు ఎండిపోయింది, క్రాప్ హాలిడే ఇచ్చారు. అటువంటి పరిస్థితులు రైతాంగానికి కలగకుండా గోదావరి జలాల్ని తీసుకురావాలనే తపన తుమ్మల నాగేశ్వరరావు గారు 2018లో ఇది ఆయన మానస పుత్రిక ఈ రాజీవ్ కెనాల్ 8 కిలోమీటర్లు సీతారామ ప్రాజెక్టు నుంచి లింక్ కెనాల్ పేరుతో తీసుకొచ్చి ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం కోసం ఆయన పడ్డ శ్రమ ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. ఈ రాజీవ్ కెనాల్ ద్వారా గోదావరి నీళ్ళు తీసుకొచ్చి సాగర కాలువలో కలిపి కృష్ణమ్మని గోదావరిని అనుసంధానం చేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దానికి ఆర్థికంగా సాయం చేసినటువంటి మన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈరోజు ఈ నీటి వల్ల తల్లాడ మండలం, కల్లూరు మండలం, పెనుబల్లి, ఏంసూరు మండలాలలో వాగులు, చెరువులు ఎండిపోయేటటువంటి శివర భూములు కూడా ఊపిరిపోసినటువంటి అపర భగీరథుడు తుమ్మల నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆనాడు జలగమేంగళరావు గారు తీసుకొచ్చినటువంటి సాగర్ ఇప్పుడు దాకా కూడా మరి పంటలు పండించుకొని ఈ ప్రాంతం ప్రజలు ఎంతో మరి అభివృద్ధి చెందారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఒక 15 సంవత్సరాల నుంచి సాగర్ నిండకపోవటం, మరి మధ్యలో క్రాప్ హాలిడేలు ప్రకటించడం అటువంటి పరిస్థితి జరుగుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండటానికి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ మంచి ఆలోచన చేసి మరి గోదావరి నీళ్ళు వేసుకొచ్చి ఇప్పుడు ఈ నీటి వల్ల పంటలు కూడా ఎండిపోవని చెప్పి ఒక ధైర్యం వచ్చింది. ఈ నీళ్లు పోయి మళ్ళీ వైరా ప్రాజెక్టు పోవటం ద్వారా అక్కడ 20,000 ఎకరాలు, ఈ 2 మండలాలు కలిపి 35,000 ఎకరాలు. దీని ద్వారా మళ్ళీ పైన కొనిజర్ల బార్డర్లో ఈ నీళ్లు సాగర్ నీళ్ళని బేస్ చేసుకొని ఓ లిఫ్టు, దాని తర్వాత మళ్ళీ గాడ్ రోడ్డు, ఆ పైన కింద ప్రాంతం పోవడానికి ఒక లిఫ్టు, తద్వారా మొత్తం 60,000 ఎకరాలకి వైరా నియోజకవర్గంలో ఉన్న రైతాంగానికి భూములకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఖమ్మం జిల్లాలో దశాబ్దాలుగా నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా ప్రవహించే కృష్ణా జిల్లాలపైనే తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాల రైతులు ఆధారపడాల్సి వచ్చేది. వర్షాభావ పరిస్థితుల్లో సాగర్ నుంచి సకాలంలో నీళ్లు రాక పొలాలు బీళ్లుగా పెట్టే పరిస్థితి. అలాంటి అనావృష్టి పరిస్థితులకు ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలు మళ్లించే ఆలోచన చేయడం పట్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.